ప్రజెంట్ చేసినప్పుడు సో ఆడియన్స్ బాగా ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు. ఎలా అనిపించింది సార్ మీరు మీ సినిమా విషయం? నేను ఫస్ట్ నాని నాకు కథ చెప్పగానే ఫస్ట్ లేచి హగ్ చేసుకున్నానండి. ఇంకొక నెక్స్ట్ లెవెల్ డైరెక్టర్ వస్తున్నాడనే నమ్మకం ఆ రోజు కలిగింది. అంటే అది పల్స్ అనుకోండి, నా ఎక్స్పీరియన్స్ అనుకోండి. ఆ కథ విన్నప్పుడే చెప్పేశాను, ఇది కిరణ్ అబ్బవరం ర్యాంప్, ఇది 100% అండ్ పెద్ద హిట్ అవుతుందని చెప్పాను. నేను ఎందుకు అన్నాను, ఇవాళ దీపావళి హిట్ కొట్టాం ఒకటి. రెండోది నా క్యారెక్టర్ వర్క్ అండి, చెప్తున్నప్పుడే ఇట్ వాజ్ హిలేరియస్. బట్ అంతకన్నా బాగా వచ్చింది అనుకున్నా. ఫ్లాష్ బ్యాక్, మళ్ళీ దాని ఒక రీక్యాప్, ఇవన్నీ కూడా నాకు సంతోషం. ఏంటంటే నేను ఎప్పుడు ఐఎమ్ రిస్క్ టేకర్ అండి. కొంచెం బోల్డ్గానే చేస్తాను క్యారెక్టర్స్ ఏదైనా కూడా. నన్ను నమ్మి యంగ్ డైరెక్టర్స్ వస్తున్నారు, బోల్డ్ క్యారెక్టర్స్తో, డిఫరెంట్ క్యారెక్టర్స్తో. సో నాకు మళ్ళీ సామజవర్గం నా తర్వాత మళ్ళీ సేమ్ ప్రొడ్యూసరు మా రాజేష్ దండా గారు ఇంకొక డిఫరెంట్ క్యారెక్టర్ అండి. ఐఎమ్ రియలీ సెలబ్రేటింగ్ దిస్ క్యారెక్టర్. హిలేరియస్కి వెళ్ళింది. ఐ సా ఇట్ ఇన్ ద పీపుల్ టుడే. వెన్నెల కిషోర్ గారికి మీకు మధ్య జరిగే కన్వర్సేషన్లో కొన్ని పదాలు, కొన్ని డైలాగ్స్ అనేది సో కొంచెం సో ఒక మోతాదుకు మించి, అంటే ఒక లైన్ దాటినట్టుగా, అంటే నవ్వించడం కోసమే పర్పస్ రాసిందైతే నవ్వించడం కోసమే, కానీ ఆ డైలాగ్స్ పలికినప్పుడు ఎలా అనిపించింది? అది ఆ ఇద్దరి మధ్యలో ఎలా ఉండేది? ఇప్పుడు అదే నేను చెప్పాను కదండి. ఇప్పుడు ఇవాళ థ్యాంక్స్ టు యూట్యూబర్స్ అండి, ఫ్యాంటాస్టిక్ రివ్యూస్ ఇస్తున్నారు అందరూ కూడా, అన్ని సైడ్ నుంచి బాగా వస్తుంది. ఇవాళ వాళ్ళు పబ్లిక్ మాట్లాడుతూ కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్తున్నారు. ఇట్స్ ఎ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఒకటి, నేను అనిమల్ అనే జానర్ ఎందుకు చెప్పానంటే, కొంత అంటే ఆ ట్యూనింగ్, ఆ క్యారెక్టర్స్ యొక్క ట్యూనింగ్ అంత ఒక నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళారు. ఇవాళ యూత్కి ఇది చాలా అవసరం అండి. ఫ్యామిలీస్ ఎంజాయ్ చేస్తున్నారు, ఖచ్చితంగా ఫ్యామిలీస్ ఫుల్గా వస్తారు, ఫుల్స్ అవుతున్నాయి థియేటరు. ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. దాంట్లో ఇప్పుడు ఇంతకుముందు గుంటూరు టాకీస్ ఒకటి చేసాము, ఇట్ వాజ్ ఎ కమర్షియల్ హిట్. సరే అవన్నీ పక్కన పెట్టేస్తే దిస్ వన్ అండి, టుడే ఇట్ ఈస్ దీపావళి హిట్, టుడే ఇట్ ఈస్ అ న్యూ జనరేషన్ ఫిలిం. దాంట్లో నేను ఒక మంచి పాత్ర పోసినందుకు థ్యాంక్ యూ సార్. యాక్చువల్లీ మీరు వచ్చినప్పుడు మీ టచ్ పర్టికులర్గా జరిగినప్పుడు జివ్వు మని కొండగాలి అని ఒక పాట వస్తుంది కదా సార్. అవును, ఇప్పుడు మీరు వస్తున్నప్పుడు కూడా ఆ గాలిని తీసుకొచ్చినట్టే ఉంది సార్. ఎందుకంటే మీరు వచ్చినప్పుడు ఆ గాలి, అది మొత్తం ఆ క్యారెక్టరైజేషన్ అలా వస్తున్నట్టే అనిపించింది. థ్యాంక్ యూ. అంటే దీంట్లో ఎక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయండి, ఈ వల్గారిటీ కోసమో లేకపోతే ఏదో ఇది పెట్టలేదండి. ఇవాళ రియల్ లైఫ్లో ఎలా క్యారెక్టర్స్ ఉన్నాయి, ఇలాంటి క్యారెక్టర్స్ చాలా ఉన్నాయి మన కళ్ళ ముందే, మన ఫ్యామిలీస్లో చూస్తుంటాం, ఎక్కడో ఒకటి తగులుతుంటాడు. సో అలా వస్తున్నప్పుడు ఇది అండ్ చెప్తాడు, అసలు ఆ ఒక్కరోజు కాండం వాడకపోయి ఉంటే నువ్వు పుట్టేవాడు కాదని. అంటే గవర్నమెంటే చెప్తుంది కదా కాండమ్స్ వాడమని. సో దీంట్లో ఏముంది వల్గారిటీ? మైసన్ ప్లేస్లో మైసిన్ అనడం, మైసన్ అనే ప్లేస్లో మైసిన్ అని అనడం, మీ క్యారెక్టరైజేషన్, మీ ఇద్దరి మధ్యన కాన్ఫ్లిక్ట్ మాకు బాగా అర్థమైంది సార్. యాక్చువల్లీ ప్రతిసారి అంటే మైసన్ అని గుర్తు చేసుకునే బదులు మైసిన్ అన్న మీరు అనడం, అది మాకు బాగా అర్థమైంది సార్. అంటే వీ కనెక్టెడ్ టు దట్. సో ఆల్రెడీ ఫెస్టివల్ స్టార్ట్ అయిపోయింది, కంగ్రాచులేషన్స్. అండ్ కిరణ్ గారికి వన్ లాస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ మై సైడ్ సార్. యాక్చువల్లీ కాపుడు చూసాము, మా ఆయన కోసం ఈ సినిమాని చూడండి అని ఒక క్యాప్షను, అండ్ కే ర్యాంప్ కోసం మా నాన్న కోసం చూడండి ఈ సినిమా అని చెప్పి మీ పోస్ట్లో, రహస్య గారి పోస్ట్లో చూడడం జరిగింది. అయితే ఆవిడ సినిమా చూసారా? ఆవిడ సైడ్ నుంచి రెస్పాన్స్ ఏంటి? చూసారండి, తను చూసింది, చాలా బాగా నచ్చింది, వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు అందరూ. డైరెక్ట్గా లాస్ట్ వరకు వచ్చి అమ్మాయి బతికి ఉంటే ఆ డైలాగ్ ఉంది చూసారా, అది హిలేరియస్గా పేలుతుంది. సో ఏంటి దాని వెనకాల ఒక చిన్న మ్యాటర్ చెప్తారా? లేదు సార్, క్లైమాక్స్లో ఫాదర్ ఎమోషన్ ఏదైతే సీన్ ఉందో నుంచి కూడా అది బాగా వాడుతుంటారు కదా. అదే సార్, అంటే ఫాదర్ తాలూకు థింగ్ మేము ఎక్కడ ఫాదర్ సన్కి ఇదేదో ఉంది లేకపోతే ఇంకోటి ఏ సీన్ వేయలేదు. ఎందుకంటే వేస్తే హింట్ ఇచ్చినట్టు అవుద్ది, అక్కడికి వచ్చేసరికి ఓకే ఫాదర్ ఎమోషన్ రాబోతుందని ప్రిపేర్ అవుతారు. ఆ సీన్స్ వేయకపోవడం వల్ల ఈరోజు అంత షాకింగ్గా, సర్ప్రైజింగ్గా ఎంజాయ్ చేస్తున్నారు. బట్ ఎక్కడో తాలూకుగా చిన్న థింగ్ ఉండాలని ఆ డైలాగ్ రాయడం నచ్చింది సార్. బాగా సెట్ అయింది. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.